హాయ్ సార్, ఐఎమ్ యశ్వంత్. హాయ్, ఐఎమ్ శేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్. చనిపోయింది మా అన్నయ్య సార్. ఎలా జరిగింది? రోజు చల్లగాలి కోసం మేడపైకి వెళ్ళి పడుకునేవాడు సార్. ఈరోజు అలాగే పడుకున్నాడు సార్. నేను రోజు కాఫీ ఇచ్చి లేపుతాను సార్. ఈరోజు లేపాను సార్, కానీ లేవలేదు సార్. ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. ఓకే, బాధపడద్దు. ఓకే. సార్, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయండి సార్. యశ్వంత్ వాళ్ళ అనేది నార్మల్ డెత్ కాదంట, మర్డర్. ఎవరో తనను గొంతు పీసుకు చంపేశారు సార్. ఒక క్లాత్ తీసుకొని గొంతు చుట్టి చంపేశారు సార్. ఊపిరాడకుండా చేశారు. సరే, యశ్వంత్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయంట. నేను రేపు వచ్చి ఇక్కడ వస్తాను. యశ్వంత్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ అన్న అయితే నార్మల్ డెత్ కాదంట, ఎవరో మర్డర్ చేసి చంపేశారు. చాలా క్రిటికల్గా చంపేశారు. గొంతుకి క్లాత్ చుట్టేసి చంపేశారు. మిగలాలి అంటూ చేజారే నీ ప్రేమే అందిలా. యశ్వంత్ ఎంక్వైరీ చేయాలి. తనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరు లేరు సార్. పోనీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? నాకు తెలిసింది ఇద్దరే సార్. సరే, వాళ్ళని పిలిపించు. ఓకే సార్. హాయ్ సార్, ఐఎమ్ మణి. హాయ్ సార్, ఐఎమ్ భరత్. హాయ్, ఐఎమ్ శేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్. వెంకటేష్ మీకు ఎప్పటి నుంచి తెలుసు? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. నాకు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు సార్. నీ చేయాలి అడిగింది? అది నేను బైక్ పైన స్కిడ్ అయి పడ్డాను సార్. తను రీసెంట్గా ఎవరితోనా గొడవ పడ్డాడా? నాకు తెలిసి ఎవరు లేరు సార్. వెంకటేష్ ఎక్కువ ఎవరితోనో తిరిగేవాడా? ఎవరితో గొడవ పడలేదు సార్. చాలా సైలెంట్గా ఉంటాడు. ఒకడున్నాడు సార్, పేరు హేమంత్. ఎప్పుడు వాళ్ళిద్దరే తిరిగేవారు సార్. ఎప్పుడు వాళ్ళిద్దరే బైక్స్ మీద తిరుగుతుంటారు సార్. నైట్ టైమ్స్ కూడా వాళ్ళిద్దరే స్టే చేసేవాళ్ళు సార్. సరే, మీరు ఇంకా వెళ్ళండి, నేను అవసరమైనప్పుడు పిలుస్తాను. దీన్ని ల్యాబ్కి పంపించండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరకచ్చు. ఆ టార్చ్ మీద ఏ ఫింగర్ ప్రింట్స్ కనిపించలేదు సార్. ఆ టార్చ్ కి బ్యాటరీ ప్లేస్ లో ఒకసారి చెక్ చేయండి. హేమంత్ సార్. ఆ టార్చ్ చెడు వివేకమే జారా మతే చెడే ఆవేశమే తీరా మహాత్ముడే దిగొచ్చిన ఆగని రణమేరా. కళ కళ కడుక్కనే ఖడ్గం విలా విలా కడుక్కనే ప్రాణం ప్రతిక్షణం కొటెకెరా యుద్ధ రంగంగా. నా లవర్ని లవ్ చేశాడు, అందుకే చంపేశా. యాక్షన్. యాక్షన్. ఒక డౌట్ ఉంది. అతను గ్లౌజెస్ వాడి గ్లౌజెస్ తో టార్చ్ లైట్ పట్టుకొని వాడాడు కదా సార్. మరి మీరు ఎలా కనుక్కున్నారు అతనే అని? టార్చ్ లైట్ వాడేటప్పుడు గ్లౌజెస్ వాడాడు. బ్యాటరీ దానికి సెట్ చేసేటప్పుడు వాడలేదు. అప్పుడు ఎందుకు నీ తొక్కలో కోసం వాడిని చంపేసినప్పుడు ఇప్పుడు నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరి ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వే మీ ఫ్యామిలీలో చనిపోతే మీ ఫ్యామిలీ సఫర్ అవ్వరారా? అదే అలాగే వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందని ఎందుకురా మర్చిపోతారు మీరు? చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?